కాబట్టి నా మాట విని నా చేతిలోకున్న కట్లు విప్పు డేవిడ్. నెక్స్ట్ టైం ప్రాబ్లం వస్తే నేను నీకు సహాయం చేయగలనని చెప్పడంతో హీరో కూడా అతని కట్లు విప్పేస్తాడు. కానీ ఇక్కడ ఎవరో ఎక్స్పెక్ట్ చేయని ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఈ గ్యారెట్ ఉన్నాడు కదా, ఇతన్ని కూడా ఒక మాన్స్టర్ కొరికేసి ఉంటుంది. అతను కూడా ఇన్ఫెక్ట్ అయి కొంచెం కొంచెంగా చేంజ్ అవుతున్నాడు. అలా నడుస్తూ చాలాసేపు తర్వాత వీళ్ళు కొండపైకి చేరుకుంటారు. అక్కడి నుంచి వీళ్ళంతా కింద సిటీని చూస్తే వీళ్ళ నగరం మొత్తం పూర్తిగా నాశనం అయిపోయి తగలబడిపోయి ఉంటుంది. అక్కడి నుంచి దిగి వీళ్ళు గ్యారెట్ చెప్పిన ప్లేస్ లో అతని కార్ని కూడా రీచ్ అవుతారు. కానీ ఇక్కడ బండి పనిచేయదు. గ్యారెట్ ఇంజిన్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే వెనక కూర్చునున్న స్టెల్లా ఫేస్ అంతా కూడా కొంచెం కొంచెంగా మారిపోతూ ఎక్కడ తను కూడా పూర్తిగా మాన్స్టర్స్ లా మారిపోతానో అని భయపడి ఆవిడ గన్ తీసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంకుల్ టేట్ అతని వైఫ్ ని కాపాడటానికి ఎంతలోనో ప్రయత్నిస్తాడు. ఎంత ఆపడానికి ప్రయత్నించినా నచ్చ చెప్పడానికి ట్రై చేసినా ఆవిడ వినిపించుకోదు. ఈ షఫ్లింగ్ లో ఆవిడ తెలియక బుల్లెట్స్ ఫైర్ చేసి ఆ సౌండ్ విని వాళ్ళ వైపుకి వందల మాన్స్టర్స్ అతి వేగంగా పరిగెడుతూ వస్తూ ఉంటాయి. అంకుల్ టేట్ ఆవిడ్ని లోపలికొచ్చేయమంటాడు. కానీ